మంచి చేసిన లాస్ట్కి చెడే జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కావచ్చు, బయటలు కావచ్చు, వీడియోని చూస్తే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మర్చిపోద్దు. ఏడు భయ నువ్వు అలా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు. రీసెంట్ నాకు సర్జరీ జరిగింది. సో ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఇదంతా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది ఉంది. సో అయినా తప్పట్లేదు వీడియో చేయడం. ఓకేనా? అసలు నాకు ఎలా జరిగింది ఏంటి అనేది చిన్న టాపిక్ చెప్పి అసలు కళ్యాణ్ మంచి చేసిన చెడు ఎందుకు అవుతుందని టాపిక్లోకి వెళ్దాం. అసలు నాకు ఏం జరిగిందంటే యాక్సిడెంట్ అయింది. తర్వాత హాస్పిటల్కి ఒక 1 month 2 months నుండి దగ్గర ఓన్లీ ఎక్స్రేలకి ట్యాబ్లెట్లకి 1 lakh ఖర్చు అయింది. 1 lakh ఎన్ని హాస్పిటల్ తిరిగానంటే ఒకటే రెండు, చాలా హాస్పిటల్. చాలామంది చెప్తారు గవర్నమెంట్ హాస్పిటల్స్ అని పేరుగా, చాలామంది అంటారు ఫ్రీగా ట్రీట్మెంట్ జరిగిపోద్ది, వెళ్ళు నీకు రూపాయి ఖర్చు అవ్వదని. తిప్పిన చోట తిప్పి అక్కడ డాక్టర్లు ఉండరు, అక్కడ ట్రీట్మెంట్ జరగదు. తిరిగి అలసిపోయాను. లాస్ట్కి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 2 lakhs ఖర్చు అయింది. అయినా సరే మనకి అదే అంటారు, ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ పోల్చితే అదే తేడా. డబ్బు పోయినా సరే ట్రీట్మెంట్ జరుగుతుంది. అదే గవర్నమెంట్ హాస్పిటల్ అనుకోండి, కరెక్ట్ టైంకి ఎక్స్రే ఉండదు, అక్కడ పేషెంట్ తిప్పి అక్కడే చంపేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో కొంచెం కేరింగ్ ఉంటుంది, ఎందుకంటే మనం డబ్బులు కడతాం కాబట్టి మనకు అడిగే రైట్స్ ఉంటే అర్హత ఉంటుంది అనమాట. సో అదనమాట. అయితే నా హాస్పిటల్కి వెళ్ళాక ఎలా చేశారంటే, స్టార్టింగ్ నాకు భయం వేస్తుంది. ఎందుకంటే నాకు ఫస్ట్ నుండి ఒక ఇంజక్షన్ వేసుకోవడం అంటేనే నాకు భయం. అలాంటిది ఫేస్కి సర్జరీ అని నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చిన్న జ్వరానికి ఇంజక్షన్ అంటేనే భయపడి ఇంజక్షన్ వేయించుకున్నాను కాదు. అలాంటిది ఈరోజు ఫేస్కి ఇక్కడ అలాంటిది సర్జరీ చేయించుకో చాలా భయం వేస్తుంది. కానీ బీపీ పెరిగిపోతా నాకు నేను ఆలోచించుకున్నాను, ఏమైపోద్ది ఒకవేళ సడన్గా సర్జరీ చేసినప్పుడు ఇంజక్షన్ చేసిన తర్వాత నేను బీపీ రేజ్ చేసి చచ్చిపోతానేమో అన్న ఫీలింగ్ నాలో నాకే వచ్చేసేది అనమాట, భయం వేసేది. కానీ మా వాళ్ళు ఏమదో మత్తు ఇంజక్షన్ ఇస్తారో నీకేం తెలియదు, ఒక అరగంటలో అయిపోద్ది అన్నా సరే ఎక్కడికి వస్తారు, ఎలా కోస్తారు, కోస్తుంది అతుక్కోదని నాలో నేను భయపడాను. అయితే మొత్తానికి తీసుకెళ్ళారు, ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి అక్కడ ఒక గంటకు సేపు కూర్చోబెట్టి డ్రెస్ వేశారు, తలకో టోపీ, చేతికి కాలుకి గ్లౌస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ గడ్డలు మొత్తం సేవింగ్ చేస్తారు. మార్నింగ్ చెప్పారు ఏం తినకూడదని, తినలేదు. సాయంత్రం 4 గంటలు ఆపరేషన్ థియేటర్లు తీసుకెళ్ళాక ఫస్ట్ ముక్కులోని అదేదో క్లాత్ అదేదో తోసారు. ఇక్కడ తోసి ఇదంతా తోసి చాలాసేపు నాకు ఊపిరి రావట్లేదు, వదిలేదు, నాకు భయం వేస్తుంది అంటున్నా. ఎందుకంటే నాకు ఒక కాళ్ళు చేతులు వణికేస్తున్నాయి. ఏమవుదని ముక్కులోని తోసి దూదెట్టేసి మరి ఈ ముక్కు సాగడం పైపుల్లో వస్తారు లోపలికి, ముక్కులోని పైపుల్లో వస్తారన్నమాట ఇక్కడ వరకు. ఎందుకంటే బ్రీతింగ్ అనమాట ఈ పైపుల్లో. ఇదంతా ఇక్కడ ముక్కులోంచి ఎట్టారు, తర్వాత నోట్లో ఏదో ఊసారు, అందులో ఏమన్నా రోసాను. తర్వాత ఒక అరగంట కూర్చోమన్నారు. కూర్చున్న తర్వాత లోపల తీసుకెళ్ళిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది కదా, నోరు సాగట్లేదు. సో దానికే సర్జరీ అనమాట. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇక్కడ ఏరియాలో ఇది ఒకటి ఉంటుంది క్యాను, దాన్ని ఇక్కడ పెట్టారు. పెట్టినప్పుడే భయపడిపోయాను, నాకు వద్దని అంటున్నాను అనమాట. నాకు పైపులు ఎడేటప్పుడు నాకు గుర్తుంది, పైపులు ముక్కులోంచి ఇలా తోస్తుండ్రు. నాకు ఒకసారి భయం వేస్తుంది, వద్దు అని లోపే మత్తు ఇంజక్షన్ ఇస్తారు. అంటే నేను చూసి ఇచ్చేస్తున్నాను అలా అనుకుంటుండ్రు. ఇచ్చినప్పటికి ఇంకేమైందో తెలీదు, వాళ్ళు ఏం చేశారో తెలీదు. తర్వాత నన్ను 6 గంటలకే సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత 7 గంటలకి అక్కడ నుండి వేరే దగ్గరికి ఐసీయూలోకి షిఫ్ట్ చేశారనమాట. షిఫ్ట్ చేసి మా వాళ్ళకి మీ అబ్బాయి వచ్చాడు వెళ్ళి చూసుకోండి అంటే, మా వాళ్ళు వచ్చి చూస్తాడికి నేను ఇలా చూసి నాకు సర్జరీ చేయలేదు, అలాగే కుట్టారు ఏదని మాట్లాడుతున్నా. డాక్టర్లు నర్సులు అంటారు మత్తులో ఉన్నారమ్మా అలాగే అన్నారనమాట. తర్వాత తెలివి వచ్చింది, మొహం నిండా ఇదంతా బ్లడ్. ఒక 3 days అంటే 5 days నింటి వరకు ఫుల్ వాపు ఉండేది. ఇక్కడ ఇంకా వాపు ఉంది, మాట్లాడలేకపోతున్నాం. గట్టి ఫుడ్ ఏం తీసుకోకూడదు అనమాట. ఒక 1 week 2 weeks ఓన్లీ జ్యూసెస్ తాగాలి. తర్వాత ఏమో ఫుడ్ చిన్నగా ఒక 3 months 4 months కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు కళ్యాణ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మంచి చేసినా సరే కళ్యాణ్ విషయంలో చెడింది జరిగింది. చూసుకుంటే మనకి
ఒక అబ్బాయికి, లిటిల్ కృష్ణ అబ్బాయికి ఒక ప్రమోషన్ చేశారు ఫ్రీగా. కానీ దానికి ఇది తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు అదే అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో చాలామంది యాడ్ చేస్తున్నారు. అంటే ఒక మంచి చేసిన వాళ్ళు కూడా ఈ విధంగా యాడ్ చేయడానికి చూస్తారు. అది కళ్యాణ్ విషయంలో కాదు, ప్రతి ఒక్కరి విషయంలో. ఈరోజు చాలామంది మంచి చేద్దామన్నా సరే భయం వేస్తుంది. ఎంత మంచి చేసినా లాస్ట్కి ఏదో ఒక పాయింట్ ఎత్తికి బ్యాడ్ చేయడం చూస్తుంటారు. నువ్వు 100 మంచి పనులు చేయబ్బా, ఏదైనా ఒక చెడు పని చేస్తే దాన్ని పెట్టుకొని పాయింట్అవుట్ చేస్తారు. ఎవరెందుకు, నేను కళ్యాణ్కి సపోర్ట్గా 100 వీడియోలు చేశాను అనుకోండి, మంచిగా ఒక గుడ్ అంటారు. తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్, చిన్న వీడియో బ్యాడ్ కాకపోయినా ఏదో అటు ఇటు ఒక థంబ్నెయిల్ చేంజ్ అయ్యి వీడియోలో ఏదైనా చిన్న రాంగ్ వచ్చినా సరే వేసుకుంటారు. 100 వీడియోలు గుర్తుకు రావు వాళ్ళకి. ఆ 100 రోజులు సపోర్ట్ చేసిన గుర్తుకు రావు. ఒక 3 months 4 months సపోర్ట్ చేసిన గుర్తుకు రావు. కానీ ఒక వీడియోలో థంబ్నెయిల్ అలాగ అని చెప్తాను, జనాలు తీరాలా ఉంటుంది. సో ఆలోచించరు. సో అలా ఉందన్నమాట సొసైటీ. సో కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.